కరీంనగర్ను లండన్గా మారుస్తామనో లేకుంటే ఇంకేదో మారుస్తామని, అలాగే అమరావతిని సింగపూర్ లాగా తీర్చిదిద్దుతామని, లండను, మీకు ఇవన్నీ న్యూయార్క్లు, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ న్యూయార్క్ వచ్చింది. మొదలు హైదరాబాద్ లాగా బతకనిస్తే మీకు అన్నీ వస్తాయి తర్వాత. సో ఈ రంగుల కళలు చూపెట్టడం మానేయాలి రాజకీయ నాయకులు. ఫ్యూచర్ సిటీ కట్టడం ఆహ్వానించాలి, ఎందుకంటే సాటిలైట్ సిటీస్ నిర్మాణం చాలా అవసరం. చంద్రబాబు నాయుడు అమరావతిని చూపెట్టి ఎన్నికలకు పోతే అమరావతి ప్రాంతంలో మంగళగిరి ఓడిపోయారు, తాటికొండలో కూడా ఓడిపోయారు, మీకు గమనిస్తే గుర్తుంటే. సో అందువల్ల ఈ ప్రమాదాన్ని ఎప్పుడు కూడా మనం తెచ్చుకోకూడదు. అందువల్ల ఎప్పుడైనా ఆ దృష్టి రాజకీయాల్లో ప్రజల జీవితాలను మార్చడం పైన కేంద్రీకరించాలి తప్ప మనం ఈ రకమైన నినాదాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందని అనుకోను. అందువల్ల మీకు సైబరాబాద్ నిర్మించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల్లో ఓడిపోయాడు. అమరావతి చూపెట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, గుర్తుంచుకోవాలి. ఇలాగే కరీంనగర్ లండన్లు చేస్తాం, అది చేస్తామని కేసీఆర్ కూడా మాట్లాడారు, గుర్తుంటే, అయినా ఓడిపోయాడు. సో అందువల్ల ఈ రంగుల కళల్ని మార్కెటింగ్ చేయడం వల్ల ఎన్నికల్లో గెలవరు.